ఆదిలో అఖండమైన చీకటి మాత్రమే ఉంది. పర్వతాలు లేవు, నదులు లేవు, కేవలం నిశ్శబ్దం. అప్పుడు దేవుడు మాట్లాడాడు. ఆ ఒక్క మాటతో చీకటిలో వెలుగు పుట్టింది. నక్షత్రాలు మెరవసాగాయి. ఆకాశం విస్తరించింది. భూమి జీవంతో వెలిగింది. భూమిపై నదులు ప్రవహించాయి, పూలు వికసించాయి, జంతువులు దేవుని వెలుగులో కనిపించాయి. ప్రపంచం శాంతితో నిండిపోయింది. తరువాత దేవుడు భూమి ధూళిలో నుంచి ఒక మనిషిని మలిచాడు. అతనిలో జీవవాయువును ఊదాడు. ఆదాము కళ్ళు తెరిచాడు. తన మొదటి ఊపిరి తీసుకున్నాడు. అతను స్వర్గప్రాయమైన ఏదెను తోటలో నడిచాడు. పక్షులు అతని భుజంపై కూర్చున్నాయి. జంతువులు అతని చుట్టూ ఆడుకున్నాయి. అన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. అన్నీ మంచివే.